ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 45 మంది మట్టిలో మాణిక్యాలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత లైబ్రరీని ఏర్పాటు చేసిన మాజీ బస్ కండక్టర్, ఆసియాలోనే తొలిసారిగా హ్యూమన్ మిల్క్ బ్యాంకును స్థాపించిన వైద్యురాలు, 90 ఏళ్ల వృద్ధ కళాకారుడు వంటి వారు ఉన్నారు. గణతంత్ర దినోత్సవం వేళ ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా సామాన్యులు చేసిన అసాధారణ సేవలకు కేంద్రం పెద్దపీట వేసింది. ఈ మేరకు విడుదల చేసిన 45 మంది మట్టిలో మాణిక్యాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 2 ఎంపికయ్యారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సీసీఎంబీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఎన్నో పరిశోధనలు చేశారు. 3 దశాబ్దాలుగా అనేక పరిశోధనలు చేస్తున్న ఆయన అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందారు. పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగాల్లో చేసిన కృషికి రామారెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. కర్ణాటక మైసూరు ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల అంకేగౌడ ఒకప్పుడు బస్ కండక్టర్గా పనిచేశారు. తర్వాత పుస్తకం అనే పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ యాక్సెస్ లైబ్రరీని స్థాపించారు. ఇందులో 20 భాషలకు చెందిన 20 లక్షలకు పైగా పుస్తకాలు, అరుదైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. విజ్ఞానం, సాహిత్య రంగానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో ఆయన్ను గౌరవించింది. ముంబైకి చెందిన వైద్యురాలు ఆర్మిడా ఫెర్నాండెస్ ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంకును స్థాపించారు. దీని ద్వారా తల్లిపాలు దొరకని ఎంతో మంది శిశువులకు ప్రాణదాతగా నిలిచారు. ఆమె సేవలకు పద్మశ్రీ వరించింది. మహారాష్ట్రకు చెందిన 90 ఏళ్ల ఆదివాసీ కళాకారుడు బిక్లియా లదక్య దిండా సొరకాయ, వెదురుతో తయారు చేసిన తార్పా అనే సంగీత వాయిద్య పరికరాన్ని వాయిస్తారు. దీని ద్వారా అంతరించిపోతున్న పురాతన కళలకు తిరిగి జీవం పోస్తున్నారు. కళను కాపాడటం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి పిల్లల చదువు కోసం నడుం కట్టిన ఛత్తీస్గఢ్ కు చెందిన బుద్రి తాటి అనే మహిళ పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. గత 60 ఏళ్లుగా దేశవ్యాప్తంగా హిందీ భాషా ప్రచారానికి కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కైలాష్ చంద్రపంత్ తో పాటు సంతాలీ భాష రచయిత, స్వరకర్త అయిన ఒడిశాకు చెందిన చరణ్ హెమ్రామ్ సైతం పద్మశ్రీ తీసుకోనున్నారు. వేలాది మందికి ప్రాచీనమైన జమ్దానీ చేనేత పద్ధతిని నేర్పించిన హర్యానాకు చెందిన హస్తకళాకారుడు ఖేమ్రాజ్ సుంద్రియాల్, ప్రాచీన యుద్ధ క్రీడ శిలంబంతో ఆ కళకు పునర్వైభవాన్ని తీసుకొస్తున్న పుదుచ్చేరికి చెందిన కె పజనివేల్, గుజరాత్ సాంప్రదాయ కళారూపం మాన్భట్ కళాకారుడు ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యా కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. దేశ నలుమూలల నుంచి వివిధ రంగాల్లో నిష్పాక్షికంగా సేవ చేస్తున్న వారిని పద్మశ్రీ అవార్డులతో గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. వీరంతా వ్యక్తిగత కష్టాలను అధిగమించి పూర్తిగా సమాజ సేవకే అంకితమయ్యారు. దివ్యాంగులు, మహిళలు, పిల్లల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత వంటి రంగాల్లో వీరందరూ అసాధారణ కృషి చేస్తున్నారు.